Hi students, Democratic Politics lesson number 1 Power Sharing. పవర్ షేరింగ్ లెసన్ నుంచి మీకు డైరెక్ట్గా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒక్క క్వశ్చనే ఉంది ఇందులో, అది ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ఆ ఒక్క క్వశ్చనే డైరెక్ట్గా మనకి ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. అసలు పవర్ షేరింగ్ అంటే ఏంటి? పవర్ అనేది డిఫరెంట్ పర్సన్స్కి, డిఫరెంట్ ఆర్గాన్స్కి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్కి షేర్ చేయటం, దాన్నే మనం పవర్ షేరింగ్ అని అంటాం. అంటే ఒకళ్ళ హ్యాండ్లో పవర్స్ అనేవి ఉండకోకుండా డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ పర్సన్స్కి షేర్ చేసి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఓకే, ఇక్కడ చూడండి, అసలు పవర్ షేరింగ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? పవర్ షేరింగ్ అనేది దేనికి యూజ్ఫుల్? బెటర్ డెమోక్రసీకి. ఆల్రెడీ మనం 9th క్లాస్లో కొన్ని కాన్సెప్ట్స్ చూసాం. ఓకే, దాని ఎక్స్టెన్షన్ మీకు 10th క్లాస్లో వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెమోక్రసీ అంటే పీపుల్స్ గవర్నమెంట్. ఇప్పుడు పీపుల్ ఎలక్ట్ చేసుకున్న లీడర్ ఏం చేస్తున్నారు? పీపుల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, పీపుల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఒకళ్ళ చేతిలోనే పవర్ ఉండకూడదండి. ఓకే, డిఫరెంట్ పర్సన్స్ చేతుల్లో పవర్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు బి వర్క్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే, అందుకని మన గవర్నమెంట్ ఏంటి? డెమోక్రటిక్ గవర్నమెంట్. అంటే పీపుల్స్ నీడ్స్, పీపుల్ వాంట్స్ని ఫుల్ఫిల్ చేయటం. ఇక్కడ కూడా పవర్ షేరింగ్ అనేది ఎందుకు అని అంటే, ఒక బెటర్ డెమోక్రసీని రన్ చేయాలి అంటే పవర్ షేరింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకే, ఇక్కడ పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అని చెప్పటం కోసం ఈ లెసన్. ఓకే, ఇక్కడ మీరు మేజర్గా 2 కంట్రీస్ గురించి చూస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి బెల్జియం అండ్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి శ్రీలంక. ఓకే, ఇక్కడ చూడండి, మీకు బెల్జియం అండ్ శ్రీలంక. బెల్జియం అండ్ శ్రీలంక. ఓకే, ఇప్పుడు ఈ 2 కంట్రీస్ కేస్ స్టడీ మనం చూస్తాం. అండ్ ఇక్కడ ఎలాగ డెమోక్రసీ వర్క్ అయ్యింది అండ్ ఏది బెటర్ డెమోక్రసీని చూపిస్తుంది అనేదే ఈ చాప్టర్ కాన్సెప్ట్స్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్జియం అండ్ శ్రీలంక ఒక బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చూడండి, బెల్జియం అండ్ శ్రీలంక. ఫస్ట్ ఆఫ్ ఆల్, బెల్జియం అనే ఒక కంట్రీ ఏ కాంటినెంట్లో ఉంది? యూరోపియన్ కాంటినెంట్లో ఉంది. ఓకే, బెల్జియం అనే ఒక కంట్రీ, ఒక ఏరియా అనేది దేనికంటే స్మాలర్? హర్యానా కంటే స్మాలర్. ఓకే, అండ్ బెల్జియం ఏ కంట్రీస్తో బౌండరీస్ షేర్ చేసుకుంటుంది? ఫస్ట్ వన్ ఫ్రాన్స్, సెకండ్ వన్ నెదర్లాండ్స్, థర్డ్ వన్ జర్మనీ అండ్ ఫోర్త్ వన్ లగ్జంబర్గ్. ఓకే, వీటితో దాని బౌండరీని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బెల్జియంలో ఉండే పాపులేషన్ 1 crore. అంటే హర్యానా పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ అనేది బెల్జియం. అంటే బెల్జియం పాపులేషన్. ఓకే, హర్యానాలో 2 crores పాపులేషన్ ఉంటే బెల్జియంలో 1 crore. అంటే ఇట్స్ ఈక్వల్స్ టు ది హర్యానాస్, హాఫ్ ఆఫ్ ది హర్యానాస్ పాపులేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు లెసన్ అర్థం అవ్వాలి అంటే ఈ ఎథనిక్ కంపోజిషన్ అర్థం అవ్వాలి. ఓకే, ఎథనిక్ అంటే ఏంటంటే డిఫరెంట్ కల్చర్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్. ఓకే, అండ్ డిఫరెంట్ ఏమంటారు, ట్రెడిషన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు అని చెప్పి. ఇప్పుడు బెల్జియం లాంటి కంట్రీలో మనం 3 కేటగిరీ ఆఫ్ ది పీపుల్ని చూస్తాం. ఫస్ట్ 59% పీపుల్ వీళ్ళు ఫ్లెమిష్ రీజియన్లో ఉంటారు. ఓకే, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ డచ్. అండ్ 40% పీపుల్ వెలోనియా రీజియన్లో ఉంటారు, వాళ్ళు మాట్లాడేది ఫ్రెంచ్. ఓకే, అండ్ రిమైనింగ్ 1% పీపుల్ బెల్జియన్ లో ఉంటారు అండ్ దెల్ స్పీక్ ది జర్మన్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందిగా. ఎథనిక్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ కల్చర్ పీపుల్. ఇక్కడ ఎన్ని కల్చర్స్ చూసాం? 3 types. 59% ఫ్లెమిష్ రీజన్, దెల్ స్పీక్ డచ్. 40% పీపుల్ lives in the Wallonia region and speaks French, and remaining 1% of the Belgian speaks German. ఓకే, ఇది ఏంటంటే బెల్జియం అనే ఒక కంట్రీ సినారియో. నెక్స్ట్ సేమ్ బెల్జియం కి క్యాపిటల్ సిటీ ఏంటంటే బ్రసెల్స్. ఈ బ్రసెల్స్లో మేజర్గా వచ్చేసేటప్పటికి 80% పీపుల్ స్పీక్ ఫ్రెంచ్ అండ్ 20% పీపుల్ ఆర్ డచ్ స్పీకింగ్ పీపుల్.
ఓకే, బెల్జియం అనే ఒక కంట్రీలో 3 ఎథనిక్ గ్రూప్స్ చూసాం. బ్రసెల్స్, ఓకే, విచ్ ఈస్ ది క్యాపిటల్ సిటీ ఫర్ ది బెల్జియం, దట్ వేర్ వీ కెన్ సీ ది 2 different ethnics. Okay, one is 80% people speaks French while 20% are Dutch speaking. ఇక్కడ మీకు అర్థం కావాలంటే మేజర్గా మెజారిటీ అండ్ మైనారిటీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. మెజారిటీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ హై నెంబర్. ఓకే, అంటే ఎక్కువ మంది ఏ గ్రూప్లో ఉంటే దాన్ని మెజారిటీ అంటాం, తక్కువ మంది ఏ గ్రూప్లో అయితే ఉంటారో దాన్ని మైనారిటీ అని అంటాం. ఇక్కడ చూడండి, మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ, అంటే మైనారిటీ అంటే తక్కువ మంది ఉన్న ఒక కమ్యూనిటీ. ఓకే, మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ వాజ్ రిలేటివ్లీ రిచ్ అండ్ పవర్ఫుల్. అంటే ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ వచ్చేసేటప్పటికి రిలేటివ్లీ రిచ్ అండ్ powerful, and it was resented by the Dutch speaking community who got the benefits of economic development. అంటే అప్పటికి డచ్ స్పీకింగ్ పీపుల్ ఏం చేస్తున్నారు, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ని ఎన్హాన్స్ చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలు ఎక్కడ మనకు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందని అంటే, ద కాన్ఫ్లిక్ట్ స్టార్ట్స్ బిట్వీన్ ది డచ్ స్పీకింగ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీస్ డ్యూరింగ్ 1950s అండ్ 1960s. అంటే ఈ పర్టిక్యులర్ పీరియడ్లో ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి. ఓకే, అండ్ ఎక్కువ టెన్షన్స్ అనేవి ఈ 2 కమ్యూనిటీస్కి మధ్య స్టార్ట్ అయినాయి. అండ్ బ్రసెల్స్ ప్రెజెంటెడ్ ఏ స్పెషల్ ప్రాబ్లం. ఇక్కడ బ్రసెల్స్కి ఏమైందంటే ఒక స్పెషల్ ప్రాబ్లం దానికి ఎదురయ్యింది. ఏంటి అని అంటే, అది బెల్జియం ఈజ్ ఎ కంట్రీ. అక్కడ డచ్ స్పీకింగ్ పీపుల్ మెజారిటీలో ఉంటే, అట్ ది సేమ్ టైం క్యాపిటల్ సిటీకి వచ్చేసేటప్పటికి వాళ్ళు మైనారిటీ నెంబర్ ఉన్నారు. అంటే ఏంటి, బెల్జియంలో 100 మెంబర్స్ ఉంటే ఇదే సేమ్ డచ్ స్పీకింగ్ పీపుల్ మైనారిటీకి వచ్చేసేటప్పటికి ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ ఇక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది. క్యాపిటల్ సిటీలో వీళ్ళు మైనారిటీస్ అండ్ కంట్రీలో వీళ్ళు మెజారిటీ. అంటే ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ శ్రీలంక. శ్రీలంక ఈజ్ అ ఐలాండ్ నేషన్. ఐలాండ్ అని అంటే 4 sides of water which is covered with 4 sides of water. Okay, that we call it as a island. And ఇది కూడా తమిళనాడుకి కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. ఓకే, అండ్ ఓవరాల్ శ్రీలంక పాపులేషన్ వచ్చేసేటప్పటికి 2 crore people, which is equals to the హర్యానాస్ పాపులేషన్. అండ్ శ్రీలంకన్ క్యాపిటల్ సిటీస్ వచ్చేసేటప్పటికి 2, కొలంబో అండ్ శ్రీ జయవర్ధనపుర. ఒకటి లెజిస్లేచర్ క్యాపిటల్ అండ్ ఇంకోటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఇక్కడ శ్రీలంకలో కూడా మనం ఏం చూస్తామంటే డిఫరెంట్ కల్చర్ పీపుల్ని చూస్తాం. అండ్ శ్రీలంక హ్యాజ్ ఏ డైవర్స్ పాపులేషన్, అంటే డిఫరెంట్ పాపులేషన్ అనేది అక్కడ ఉన్నారు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మేజర్ సోషల్ గ్రూప్స్, అంటే అక్కడ మేజర్గా ఒక హై సోషల్ గ్రూప్స్ ఏంటివి, ఫస్ట్ వచ్చేసేటప్పటికి సిన్హాలా స్పీకర్స్. ఓకే, సిన్హాలా ఈజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ ది శ్రీలంకన్స్. ఓకే, అండ్ 74% పీపుల్ సిన్హాలా స్పీకర్స్. నెక్స్ట్ తమిళ్ స్పీకర్స్ ఆర్ 18%. ఈ తమిళ్ స్పీకర్స్లో కూడా 2 categories ఉన్నాయి. ఓకే, 2 sub groups. వన్ ఈస్ తమిళ్ నేటివ్స్ ఆఫ్ ది కంట్రీ, దోస్ ఆర్ కాల్డ్ శ్రీలంకన్ తమిళ్స్. అంటే ఏంటి, అక్కడే పుట్టి తమిళ్ లాంగ్వేజ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరు, శ్రీలంకన్ తమిళ్స్. ఓకే, వీళ్ళు 13% ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ద రెస్ట్ those forefathers came from the India as a plantation workers during the colonial period. Okay, and remaining group ఎవరైతే వాళ్ళ forefathers టైం అప్పుడు ఇండియా నుంచి శ్రీలంకకి కొలోనియల్ పీరియడ్లో వచ్చారో వాళ్ళని మనం ఇండియన్ తమిళ్స్ అని అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇండియన్ తమిళ్స్ 2 groups అని చెప్పాను. ఒకటి శ్రీలంకన్ తమిళ్స్ అండ్ ఇంకోటి ఇండియన్ తమిళ్స్. ఓకే, శ్రీలంకన్ తమిళ్స్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది నార్త్ అండ్ ఈస్టర్న్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, నార్త్ ఈస్టర్న్ ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మీకు సిన్హాలా స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అయ్యే రిలీజన్ ఏంటి, బుద్ధిజం. ఓకే, దే ఫాలోస్ ది రిలీజన్ బుద్ధిజం. అండ్ వైల్ మోస్ట్ ఆఫ్ ది తమిళ్స్ ఫాలో అయ్యే రిలీజన్ ఏంటి, ఐదర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్. ఓకే, ఇందులో 7% ఆఫ్ ది పీపుల్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మీకు 2 countries చూస్తే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటున్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ఉన్నారు. ఓకే, అసలు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అసలు మన లెసన్కి ఈ కంట్రీస్ ఎలా యూజ్ఫుల్ అవుతున్నాయి
ఓకే, చూడండి. జస్ట్ ఇమాజిన్ వాట్ కుడ్ హ్యాపెన్స్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దిస్ ఇన్ బెల్జియం. ద డచ్ కమ్యూనిటీ కుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్స్ న్యూమరిక్ మెజారిటీ అండ్ ఫోర్స్ ఇట్ విల్ on the French and German speaking population. This would push the conflict among the communities. అంటే ఏంటి, డచ్ కమ్యూనిటీ పీపుల్ ఫ్రెంచ్ స్పీకర్స్ని కానీ జర్మన్ స్పీకింగ్ పీపుల్ని కానీ ఫోర్స్ చేసి వాళ్ళ కల్చర్ని వాళ్ళ ట్రెడిషన్ని అడాప్ట్ చేసుకోండి అని అంటే అదొక బిగ్ కమ్యూనిటీ అయిపోద్ది. బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ ది పర్సన్స్ టు ఫోర్స్ ఎనీవన్ టు డూ సంథింగ్. ఓకే, అది బిగ్ కాన్ఫ్లిక్ట్ అవుద్ది అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ మనం చూసేది ఏంటనంటే శ్రీలంకలో సిన్హాల కమ్యూనిటీ పీపుల్ హయ్యర్ నెంబర్ ఉన్నారు అండ్ మెజారిటీ గ్రూప్ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఫ్లెక్సిబిలిటీస్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఏమంటారు గవర్నమెంట్ నుంచి వచ్చే రూల్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం బెల్జియం ఎలాగా అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనేది ఈ టాపిక్ లో చూస్తాం. ఓకే ఓకే మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. ఆల్రెడీ మనం శ్రీలంకలో 2 డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయన్నాను. ఓకే, సిన్హాల పీపుల్ అండ్ దెన్ తమిళ్ పీపుల్. ఇక్కడ మేజర్గా శ్రీలంకకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందంటే 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సిన్హాల కమ్యూనిటీ పీపుల్ ఏం చేశారు, ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఒక సిన్హాల కమ్యూనిటీ ఫార్మ్డ్ ఏ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కూడా మెజారిటీ అంటే మెజారిటీ సిన్హాల పీపుల్ ఉండటం వల్ల మెజారిటీ ఇంపార్టెన్స్ అనేది సిన్హాలకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారో వాళ్ళు మేజర్గా వాళ్ళ సిన్హాల పీపుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అండ్ సిన్హాల పీపుల్ని ఎక్కువగా కన్సిడర్ చేయటం స్టార్ట్ చేశారు. ఈ టైంలోనే తమిళ్ పీపుల్ ఏం ఫీల్ అయ్యారు అని అంటే ఓకే మాకు అసలు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మా డెసిషనే తీసుకోవట్లేదు అని చెప్పి. ఎప్పుడైతే డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుందో అక్కడ ఏం చేయాలి, పీపుల్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ శ్రీలంకన్ కంట్రీలో ఏం జరుగుతుంది, సిన్హాల పీపుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, తమిళ్ పీపుల్ని అసలు కన్సిడరేషనే చేయట్లేదు. ఓకే, ఎప్పుడైతే సిన్హాల కమ్యూనిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ రూల్స్ వాళ్ళ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అప్పటి నుంచి దట్ వీ కాల్ ఇట్ యాజ్ అ మెజారిటేరియన్. అంటే దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఓన్లీ మెజారిటీ గ్రూప్ ఆఫ్ ది పీపుల్. ఓకే, దే ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది మైనారిటీ గ్రూప్ పీపుల్. ఇది ఇలా జరుగుతుంటే సేమ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1956. ఓకే, 1956లో సిన్హాల అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కింద డిక్లేర్ చేశారు. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ కింద డిక్లేర్ చేశారు. అప్పుడు తమిళ్ స్పీకింగ్ పీపుల్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ది తమిళ్ పీపుల్. అండ్ ఇదిలా ఉండగా గవర్నమెంట్ ఫాలోడ్ సమ్ ప్రిఫరెన్షియల్ పాలసీస్. అంటే ఏంటి, సిన్హాల పీపుల్కి ఎక్కువ ఫేవర్డ్గా ఉంది. అంటే యూనివర్సిటీ అప్లికేషన్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ అండ్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎవరికి ఎక్కువగా ఇచ్చింది, సిన్హాల పీపుల్కి ఇచ్చింది. ఓకే, అండ్ ఇది ఇలాగా ఉండగా ఇంకోటి ఏం జరిగింది అని అంటే దే ఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు ది బుద్ధిజం. అది 1956లో అఫీషియల్ లాంగ్వేజ్ కింద రికగ్నైజేషన్ చేశారు. ఆ తర్వాత సిన్హాల పీపుల్ని ఫేవర్ చేస్తూ యూనివర్సిటీ పొజిషన్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ ఎంట్రన్సెస్ కానీ సిన్హాల వాళ్ళకే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం జరిగింది, బుద్ధిజంని ఎక్కువగా ఎన్హాన్స్ చేశారు. ఓకే, ఇప్పుడు తమిళ్ స్పీకర్స్ ఏంటంటే దే ఫీల్స్ దట్ యాలినేటెడ్. అంటే వాళ్ళు ఒక కంట్రీలో ఉంటున్నా కూడా దే ఫీల్స్ దట్ అవుట్ సైడర్స్. ఓకే, వీళ్ళు అవుట్ సైడర్స్ కింద ఫీల్ అయ్యారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ది తమిళ్ పీపుల్. ఓకే, దర్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్ దెమ్ గెట్టింగ్ జాబ్స్ అదర్ ఆపర్చునిటీస్ అండ్ ఇగ్నోర్డ్ దేర్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళకి అసలు వాళ్ళ డిమాండ్ చెప్పుకోవడానికి కానీ వాళ్ళ అంటే మాకు ఇది కావాలని చెప్పుకుండే రైట్ కూడా లేకోకుండా సిన్హాల పీపుల్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఈ టైంలోనే శ్రీలంకన్ తమిళ్స్ ఏం చేశారంటే డిఫరెంట్ పార్టీస్ని ఫామ్ చేశారు. డిఫరెంట్ పార్టీస్ని ఫామ్ చేసి వాళ్ళు ఏంటి, మాకు తమిళ్ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కింద డిక్లేర్ చేయండి అని చెప్పి అన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయాల సిన్హాల పీపుల్. అట్ ది సేమ్ టైం 1980లో
ఒక పొలిటికల్ పార్టీ ఏం చేసింది అనంటే, మాకు ఒక సెపరేట్ తమిళీలం స్టేట్ కావాలి అని చెప్పి డిమాండ్ చేసింది. ఓకే. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వల. అండ్ ఇలాగ ఏదైతే శ్రీలంకన్ తమిళ్ పీపుల్ మాట్లాడుతున్నారో వాటినన్నిటిని డిస్‌రెస్పెక్ట్ చేస్తూ సింహాల పీపుల్ ఉన్నారు. అప్పటి నుంచి ఏం స్టార్ట్ అయిందంటే కాన్‌ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఏ రేంజ్‌కెళ్ళిపోయిందంటే, ఒక సివిల్ వార్ స్టార్ట్ అయ్యేంత రేంజ్‌కి వెళ్ళిపోయింది. ఓకే. సివిల్ వార్ స్టార్ట్ అయ్యేంత రేంజ్‌కెళ్ళింది అనంటే చూడండి ఇక్కడ మేజర్‌గా మనకి. ఓకే. సివిల్ వార్ అంటే వార్ ఇన్ ఎ కంట్రీ. ఒక కంట్రీలో ఏ 2 గ్రూపులు గాని, ఏ 2 రిలీజియన్ పీపుల్ గాని, ఏ 2 కమ్యూనిటీస్ గాని ఫైట్ చేస్తే దాన్ని మనం సివిల్ వార్ అని అంటాం. సీ మనం ఇంకోటి కూడా చెప్పాలి. ఏంటనంటే శ్రీలంక అనేది ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో ముందున్నా కూడా ఈ సివిల్ వార్ వల్ల ఏమైపోయింది? మొత్తం టెర్రిబుల్ సిట్యుయేషన్ వచ్చేసింది. అండ్ ఈ సివిల్ వార్ 1980స్‌లో స్టార్ట్ అయితే ఇట్ వాస్ ఎండెడ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ ది 2009. ఓకే. ఒక ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీ ఎలాగ పడిపోయింది అనంటే దిస్ ఈస్ ద సిట్యుయేషన్. ఇక్కడ మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిందేంటి? ఓన్లీ ది శ్రీలంకన్ పీపుల్ శ్రీలంక దే గేవ్ ఇంపార్టెన్స్ టు ది సిన్హాల పీపుల్. ఓకే. ఇప్పుడు సిన్హాల పీపుల్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనంటే దే ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది తమిళ్ పీపుల్. ఇప్పుడు తమిళ్ పీపుల్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని మనం డెమోక్రసీ అంటామా? అనకూడదు. బికాస్ ఆఫ్ వెన్ డెమోక్రసీ రన్స్ ఇట్ నీడ్స్ టు గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ది ఆల్ ది పీపుల్. ఓకే. ఇక్కడ చూడండి అకామిడేషన్ ఇన్ బెల్జియం. ఇప్పుడు బెల్జియం పీపుల్ ఏం చేశారు అనంటే దే రికగ్నైజ్డ్. ఏం రికగ్నైజేషన్ చేశారు? వాళ్ళ కంట్రీలో డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్, డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉన్నారు. మనం అందరిని అకామిడేట్ చేయాలి. అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎందుకు అనంటే ఆల్రెడీ మనం శ్రీలంకన్ కేస్ స్టడీలో ఏం చూసాం? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని డిస్క్రిమినేట్ చేస్తే ఇట్ లీడ్స్ టు ది సివిల్ వార్ అని చెప్పి. ఓకే. దాన్ని ఓవర్‌కమ్ చేయటం కోసం బెల్జియం వాళ్ళు ఒక డిఫరెంట్ పాత్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్ట్ చేసుకున్న పాత్‌లోని 1970 నుంచి 1993 వరకు వాళ్ళ కాన్స్టిట్యూషన్‌ని 4 టైమ్స్ అమెండ్‌మెంట్ చేశారు. అంటే చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ చేంజెస్ అనేవి ఎలాగా అనంటే దే నీడ్ టు గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అట్ ది సేమ్ టైమ్ దే వుడ్ ఎనేబుల్ ఎవ్రీవన్ టు లైవ్ టుగెదర్ విత్ ఇన్ ది సేమ్ కంట్రీ. అక్కడ ఫ్రెంచ్ పీపుల్ లేరు, డచ్ స్పీకింగ్ పీపుల్ కాదు, జర్మన్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేవి రావాలి అని చెప్పి. ఓకే. ద అరేంజ్‌మెంట్ దే వర్క్‌డ్ ఔట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ అండ్ ఈజ్ వెరీ ఇన్నోవేటివ్. అంటే ఈ అరేంజ్‌మెంట్ ఏంటి? అదర్ కంట్రీస్ కంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓకే. ఫస్ట్ థింగ్ ఏం చేశారు అనంటే కాన్స్టిట్యూషన్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తుంది అనంటే, అంటే వీళ్ళు తీసుకున్న మెజర్‌మెంట్ స్టెప్స్. ఫస్ట్ మెజర్‌మెంట్ ఏంటనంటే కాన్స్టిట్యూషన్ ఓకే ప్రిస్క్రైబ్స్ దట్ ద నంబర్ ఆఫ్ డచ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ షల్ బి ఈక్వల్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్‌లో డచ్ స్పీకింగ్ మినిస్టర్స్ ఎంతమంది అయితే ఉంటారో సేమ్ నంబర్ ఆఫ్ ది ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ నీడ్ టు బి దేర్. అంటే అక్కడేంటి దే నీడ్స్ టు బి ఎండ్ మెజారిటీకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఎట్ ది సేమ్ టైమ్ మైనారిటీస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏ ఒక్క సింగిల్ గ్రూపు ఓన్ డెసిషన్స్ తీసుకోటానికి లేదు. ఓకే. యూనిలేటరల్‌గా డెసిషన్స్ తీసుకోటానికి లేదు. ఓకే. నెక్స్ట్ అండ్ మెనీ పవర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హావ్ బీన్ గివెన్ టు ది స్టేట్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్‌కున్న పవర్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్‌కి ఇచ్చేసింది. అండ్ 2 రీజియన్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకే. నెక్స్ట్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ నాట్ సబార్డినేట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అనేది సబార్డినేట్ కాదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఏ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ది స్టేట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. బ్రసెల్స్ హ్యాస్ ఏ సెపరేట్ గవర్నమెంట్. ఆల్రెడీ బ్రసెల్స్ అనేది ఒక క్యాపిటల్ సిటీ అన్నాము. అక్కడ మెజారిటీ మైనారిటీ అనేది చేంజ్ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి. ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ యాక్సెప్టెడ్ ఈక్వల్